హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవేవి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే గుండె వ్యాధి రాకుండా, మనకు డిజీజ్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవచ్చు మనం హార్ట్ అటాక్ రాకుండా, లేకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా? మొట్టమొదటిగా మనం అనుకున్నట్టుగా రిస్క్ ఫ్యాక్టర్స్ని మోడిఫై చేయడం. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, దాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటే మనకు గుండె రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అంతా తగ్గిపోతుంది. సో షుగర్కి ఎంత వీలైనంత వరకు ట్యాబ్లెట్స్ వాడుకోవడము, ఒకవేళ ట్యాబ్లెట్స్ కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ వాడుకొని దానికి షుగర్స్ని మనం తినకముందు తిన్న తర్వాత కంట్రోల్ పెట్టుకోవడం, రక్తపోటుని మనం బీపీని 130/80 కంటే కంట్రోల్ చేసుకోవడము, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుకోవడము, స్మోకింగ్ అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం, హెల్తీ ఫుడ్ అంటే యూ కాల్ ఇట్ యాస్ ఎ డాష్ థెరపీ, డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే సాల్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవడము, ఒక మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ని అవలంబించడము, లైక్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఆఫ్ వాక్ కంపల్సరీ చేయడము. అట్లీస్ట్ పొద్దు పూట చేస్తే బెటర్. ఒకవేళ పొద్దున పూట మనకు టైం దొరకనిచో సాయంత్రం అయినా చేయడం అనేది మంచిది. సో ఇవన్నీ అవలంబించుకుంటూ మనం ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ని మనం ఒకవేళైతే మనం దాన్ని చేసుకున్నట్లయితే మనం హార్ట్ అటాక్స్ నుంచి బారిన బయటపడవచ్చు.